హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇక్కడ టేబుల్ పైన గైస్ మీరు చూడొచ్చు ఇన్ని పైనాపిల్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో ఈ పైనాపిల్ ని యూజ్ చేసి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నామో. అదేంటిది అంటే ఈ పైనాపిల్ తొక్క ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మేము ఒక షీల్డ్ ని తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత మా దగ్గర ఉన్న లావాతో, బాణంతో, గన్తో దీనిపైన మేమైతే అటాక్ చేయబోతున్నాము. ఒకవేళ ఆ షీల్డ్ వచ్చేసి ఇవన్నిటితో అటాక్ చేసినట్లయితే తట్టుకుంటుందా లేదా అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్. సోషల్ మీడియాలో దీని తొక్క గురించి చాలా చర్చ నడుస్తుంది. మన ఛానల్ వేలో మనం టెస్ట్ అయితే వేసి చూద్దాం అసలు తట్టుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు ఫ్రూట్ తొక్క మాత్రమే యూజ్ అవుతుంది, లోపల ఫ్రూట్ అయితే వేస్ట్ కాదు. ఇక్కడ మొత్తం కూడా కోతులు తిరుగుతూ ఉన్నాయి. అవి సగం కోతులు తింటాయి, సగం మా కోతులు అయితే తింటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్రూట్తో పని లేదు కాబట్టి కేవలం ఈ తొక్కని మాత్రమే దీని నుంచి అయితే సపరేట్ చేసుకుందాం. అదే తీయను బలం ఉంది. మస్తుంది. మన షీల్డ్ని ఫస్ట్ టెస్ట్ చేయబోయే దేంతోని అంటే లావాతోని. సో దానికోసం ఉప్పునైతే కరిగిస్తున్నాం. మొత్తం సాల్ట్ని మెల్ట్ చేసిన తర్వాత లావాలాగా తయారవుతుంది కదా, దాన్ని మన షీల్డ్ మీద పోసి చూద్దాం. దీని అయితే క్లోజ్ చేసేద్దాం. ఆ తర్వాత స్విచ్ ఆన్, ఎంసీబీ ఆన్. ఇది ఆటోమేటిక్గా సిగ్నల్ ఇచ్చేస్తుంది మనకు. హీట్ కాగానే దీన్ని వదిలిపెట్టేద్దాం. దీంతో మనకు పని లేదు. కలిపిండు లంగవాడు, కలిపిండు. అరే ఏం చేస్తాను సర్కిల్ కరెక్ట్ రాలేదు, కలుపుతాడు మిషన్. ఇక డొప్పైంది. షీల్డ్ కోసం అయితే గాయస్ మీరు చూడొచ్చు, చెక్ వచ్చేసి కటింగ్ అయితే అయిపోయింది. ఇంత పెద్ద సైజులో అయితే మన షీల్డ్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే దీన్ని పట్టుకోవచ్చేటట్టుగా బ్యాక్ సైడ్ అయినా సరే, ఇక్కడికైనా సరే ఒక హ్యాండిల్ని సెట్ చేయాలి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మొత్తం కూడా మన పైనాపిల్ తొక్కలు ఉన్నాయి కదా, వీటిని అయితే అటాచ్ చేయాలి. జై మతిన్ మతి దా మారాని దా. ఈ షీల్డ్ ఒక్కటి యూజ్ తయారు చేయడానికి ఏ నాలుగు పరికరాలని వాడడం జరిగింది. ఒకటి ఏందన్నా చెప్పాను ఒకసారి. మధ్యలోగా వాడాడు టూల్ తయారు చేయడానికి ఏంది అందరు చెప్పిగా నా ఒక్కొందేనా. మా మహారాణికి అయితే గాయ శ్రీమంత పైన రాజమాత కట్టగా ఇలా రాజమాత చేసిన తర్వాత రావమ్మ రాజమాత ఇది కోతి. మతం గారు రాకముందుకి ఆడవాడు తిన్నా, వచ్చిన తర్వాత మొదలు తింటున్నా చచ్చిపోతుండే కెమెరా.
మేము ఇక్కడ షీల్డ్ తయారు చేసినాం కదా, ఈ షీల్డ్ మొత్తం ఇవి వస్తాయేమో అనుకున్నాం పైనాపిల్ తొక్కలు, కాకపోతే రాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇవి ఉన్నంత మందమే ఈ చెక్కను కట్ చేసుకుంటున్నాం. దగ్గర ఒక గంటన కష్టపడ్డ తర్వాత మన పైనాపిల్ తొక్కలతోని కెప్టెన్ అమెరికా షీల్డ్ అయితే రెడీ. జర్రా నువ్వేనా చైల్డ్ ఆర్టిస్ట్ అరవింద్ గారే ఇస్తున్నారు 2.5 రూపాయలు ఇస్తామన్నాడు. ఎలాగొట్టి వానికి ఇచ్చి కాదు చూపిస్తా అదే ఉండగా మ్యూజిక్ అది ఉండే అన్న మ్యూజిక్ సామ్రాజ్యం బాణం ఎత్తది నిమ్డా. సో మీరు చూడొచ్చు గాయ్స్, ఈ విధంగా అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కడిగా దీన్ని యూజ్ చేసి దీని మీద ప్రయోగాలు అయితే చేద్దాం, ఇది అన్నిటిని తట్టుకోగలుగుతుందా లేదా అని చెప్పేసి. ఓకే చేది 2 చేది ఏంటిది అంత దుమ్మంటుంది అది అంతలే కుచ్చుకోబోతుంది అడికి ఏం లేవు ముళ్ళు పైనాపిల్ ఇట్లనే గట్టిగా ఉంది. ఫస్ట్ మనం చేయబోయే టెస్ట్ వచ్చేసి ఏంటిది అంటే మనం మరుగుతున్న లావాని తీసుకొచ్చి ఈ పైనాపిల్ తొక్కల పైన అయితే పోయబోతున్నాము. చూద్దాం ఇది తట్టుకుంటుందా లేదా ఏం జరుగుతుందా అని చెప్పేసి. కమాన్ 3, 2, 1 మొత్తం బగా మండేలా. అరే మీరు అన్ని కథల పడకు, కాలు మీద పడకు, నాకే తెలియదు. ఎక్కడెక్కడనైతే గాయస్ అది మనది లావా పడ్డదో అది చెక్క పైన పడ్డ కాడ చెక్క డ్యామేజ్ అయిపోయి దాని నుంచి వెళ్ళి పొగలు వస్తున్నాయి. కానీ మన పైనాపిల్ ముక్కల పైన ఎక్కడెక్కడ పడ్డదో వీటికి వచ్చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే కాదు. అంటే పైనాపిల్ తొక్కలను దాటుకొని చెక్క దాకానైతే పోలేదు, చెక్క మీద పడ్డదే. అది కొద్దిగా వేడి ఉండడం వల్ల కొద్దిగా కాల్చినట్టు అయింది అన్నట్టు చెక్కను. ఇగో పైనాపిల్కి ఏం డ్యామేజ్ కాలేరా, ఎట్టుందో అట్నే ఉన్నది. ఇగో ఈడ ఏం కాలేదు, ఏ పడ్డది ఇక్కడ అయితే మొత్తం దాని మీద ఆగింది, అయినా సరే దానికి ఏం కాలే, ఇక్కడ కూడా ఏం కాలే. క్లియర్ గట్టి పానం చెక్క మీద పడ్డ కాడ అది వేడి ఉండడం వల్ల కొద్దిగా చెక్కనైతే కాలేదు. సో ఈ విధంగా అయితే గైస్ మన లావాని కూడా పైనాపిల్ తొక్క ఏదైతే ఉందో అది వచ్చేసి తట్టుకుంది. సో ఫస్ట్ టెస్ట్లో కనుక గాయస్ మనం చూసినట్లయితే మనం మరుగుతున్న లావాని దీనిపైన పోసినాము, బట్ మన పైనాపిల్ వచ్చేసి టెస్ట్ పాస్ అయితే అయింది, దానికి ఏం కాలేదు. మొత్తానికి గాయస్ మీరు ఇక్కడ చూడవచ్చు మన షీల్డ్ని అయితే ఇక్కడ మౌంట్ చేసినాము. దీనికి స్టార్టింగ్లో ఏమేమి డ్యామేజ్ ఉన్నాయో చూపిస్తా. ఇక్కడ డ్యామేజ్ అయింది, ఇక్కడ డ్యామేజ్ అయింది, ఇక్కడ స్క్రూలు కొట్టే దగ్గర అయితే గాయస్ చిన్న డ్యామేజ్ అయితే అయింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బో అండ్ ఆరోని యూజ్ చేసి దీనిపైన అయితే అటాక్ చేద్దాం, చూద్దాం దానికి ఎంత డ్యామేజ్ అవుతుందో ఏం కథ అని చెప్పేసి. దర్రా 1, 2, 3 అటాక్. యై 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 అయ్యో గిడ 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 సో ఇక్కడ మీరు చూసినట్లయితే గాయస్ రెండు తొక్కలు ఉన్నాయి, ఒకటి ఇది ఉంది, లోపల ఒకటి ఉంది. పైన దాన్ని చీల్చుకొని లోపల దాని దగ్గర దాకా పోయింది, కాకపోతే లోపల దానికి ఏం కాలేదు, దాని రాకనే కింద పడ్డది. ఇంకోసారి ట్రై చేద్దాం, వన్స్ మోర్. ఇప్పుడైతే మన మహారాణి బల్లాల దేవి పడుతుంది బోటుగాడు వీడు మహారాణి తాకపోతే బోటు ఏడుది బోటు
బాణం పుల్ల ఏమైనా వయసు తక్కువ కూస్తుంది వీనేమో బాణం పుల్ల అలాకెళ్ళి పోయి మళ్ళీ రివర్స్ వచ్చింది ఇటు. ఇప్పుడు కొడుతుంది కూడా చూసి నేర్చుకో మహారాణి. దిగాలి కొడితే దానికి. నట్టు పక్క పోయి నట్టు పక్క పోయి ఇది అదే గారా మళ్ళీ చేర్పాలి ఏడా కింద గిదారా గిదా. ఇక్కడ మీరు చూసినట్లయితే గాయస్ కింది దాకా పోయింది, రెండింటికి తాకింది. మీది డ్యామేజ్ అయింది, కిందిది కొద్దిగా డ్యామేజ్ అయింది. సో దీని ఏదైతే మన అటాక్ ఉందో అది వచ్చేసి ఇది ఆల్మోస్ట్ తట్టుకోగలిగింది. అంటే చెక్క దాకా పోయే వరకల్లా ఈ పైనాపిల్ నుంచి వెళ్ళి కొద్దిగా స్లో డౌన్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర తుపాకీ అయితే ఉంది, ఎయిర్ తుపాకీ. దాన్ని యూజ్ చేసి కాలుద్దాం అండ్ చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ వచ్చేసి గైస్ ఈ చిన్న తుపాకీని అయితే వాడుతున్నాము, చూద్దాం ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. త్రీ టూ వన్. ఏడ దాకిందో చూసే బాధ్యత మీదే రే. అజ్జా కనబడకుండా పోయింది అది. ఏడ దాకింది చెప్తా ఇరుక్కుంటది. గిడి వెనకకి చూద్దాం, వెళ్తుంది వెనకకి. అంత లేదు, ఇగో వెళ్ళింది ఎప్పుడు అంత లేదట. ఇగో మూల కొట్టి తీసింది మరి గిల్లె లేవు లేవు దాని అలుముకుంటావు అనుకోవాలా దాన్ని చూడాలిరా కనబడతలేదు. ఏర్పడుతుంది. మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు సైడ్ లో పడి? చూస్తున్నాం దాన్ని, ఒకరికొకరు లైన్ వేసుకుంటారు. నీకే లైన్ వన్స్ మోర్. నెక్స్ట్ సెకండ్ ట్రయల్ మంచిగా కూడా రే. ఓకే చూసుకోడు. దానికి ఏమన్నా రంగాన పోయి ఎర్రది వీకింది. కనబడతాను కాదు నట్టు. వీడియో చూద్దాం, దగ్గరికే కొట్టానా కల పెట్ట. ఫుటేజెస్ మొత్తం చెక్ చేసిన తర్వాత గాయస్ ఆ పెల్లెట్ వచ్చేసి ఎక్కడ తగిలిందో కనబడ్డది. ఇట్లా మీరు వచ్చేసి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడనైతే చిక్కున్నది ఇలా దీని లోపట. ఇగో అంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే ఆ పెల్లెట్ ఏదైతే ఉందో అది మన ఈ పైనాపిల్ తొక్కనే దాటుకొని పోలేకపోయింది, మన చిన్న ఎయిర్ పిస్తల్ నుంచి కాల్చినట్లయితే మనము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఇంకా పెద్ద తుపాకీ అయితే ఉన్నది, దాన్ని యూజ్ చేసి కాల్చి చూద్దాము అని తెలుస్తుంది. దానికంటే ముందు మనకు ఎగ్జాక్ట్గా అది ఎక్కడ తగులుతుందో లొకేషన్ తెలవాలి. కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు మన దగ్గర ఒక పేపర్ అయితే ఉంది. ఫస్ట్ ఇట్లా పేపర్ పెడదాం, ఈ పేపర్ మీదనే కాలుద్దాము. సో ఎక్కడైతే మనకు పడుతుందో ఆ అందాజ తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఈ పెద్ద టాయ్ తుపాకీతో అయితే కాలుస్తున్నా, చూద్దాం ఆపుతా ఎంత డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి. 3 2 1 ఇది కాదు, ఈ కిందిది తీరా. అవురా కరెక్ట్ తెలియదు మళ్ళా. అది పడ్డది గీ ఏరియాలో పడ్డట్టున్నది కరెక్టే. గీ ఏరియాలో పడిపోయింది అయితే కాలే. గిడ గిడ తర్మకల్ ఇడికి వచ్చింది. గిదా గిదిరా కొద్దిగా పొక్క పడ్డది బరాబర్. ఇది అదే కావచ్చురా, పొక్క అవుతున్నది. దాంట్లో ఉందా చూస్తా, గుండు తీరా నాకు. ఇదే కావచ్చు గాయస్, మనకు పొక్క అయితే పడ్డది. అంటే పెల్లెట్ కొద్దిగా స్లో అయితే రాకింది, కాకపోతే మళ్ళీ ఎటు ఎగిరిపోయిందో కనబడతలేదు దీన్ని పెట్టినా కానీ. సెకండ్ టైం 3 2 1 షాట్.
ఆవురా మచ్చా ఆవురా మచ్చ లేవు ఇగో జరిగింది 5 ఇంచులు ఓ మచ్చ 5 ఇంచులు చూస్తే కనబడుతుంది 5 ఇంచులు 2 3 4 ఏం కనబడుతుంది అలా? అరే గిదిరా అయ్యో ఇగో ఇది అదే అది ఓపెన్ చేయి అయ్యో ఉందారా అలా లోపల అటు సైడ్ ఉంటుంది కావచ్చు ఒకసారి అది తీసి చూద్దామా కింద పడది ఇయో గైస్ మీరు చూడవచ్చు దీంట్లోకి దిగి లోపలికి పోయింది ఒకసారి దీన్ని మొత్తం తీసేస్తున్నా చూద్దాం వెనక సైడ్ ఉందా లేదా ఇంకా సైడ్ దాకా పోలేరా ఒకదానే తాకింది అది ఈ పొక్కదే లోపల దాకా పోయిందా మొత్తం ఇది ఏంది కావచ్చు అదే ఏదిరా ఇది అదే కావచ్చు అచ్చం చాకదే పరా సాగదేపా ఒక్క నిమిషం ఉంది అదే ఇది పట్టుకో జర ఏది దాన్ని తీస్తా బయటకు ఇయో కనబడుతుంది అలానా కనబడతలేదు ఇంకొంచెం ఇక చెక్కకి దిగలే మొత్తం స్లో అయిపోయింది కదా ఆటోమేటిక్గా కిందికి వస్తా ఉన్నది కింద ఉందా కనబడా ఒక్కళ్ళతో పైనాపిల్ వచ్చేసి గాయస్ చెక్కకి ఏమాత్రం డ్యామేజ్ కాకుండానైతే కాపాడింది పెలెట్ మీరు చూడవచ్చు ఫస్ట్ టైం అనుకుంటా మేము కాల్చిన పెలెట్ మాకు దొరకడు మరి బుల్లెట్ ప్రూఫ్ లెక్క ఏం పని చేయకపోతుండొచ్చు కానీ ఈ పెలెట్ ఏదైతే ఉందో దీని స్పీడ్ ఎంతో కొంత తగ్గించడంలో ఇదైతే మెయిన్ పాత్ర పోషించింది ఫస్ట్ లావా పోసినాము కాపాడింది దాని పరంగా అయితే పర్ఫెక్ట్ వర్క్ అయింది నెక్స్ట్ బాణంతో కాల్చినాము చెక్క దాకా వేయింది నెక్స్ట్ వచ్చేసి చిన్న పిస్తలతో కాల్చినాము చెక్క దాకా వేయింది బుల్లెట్ పెద్దగానితో కాల్చిన పెద్ద తుపాకీతోని అప్పుడు చెక్క దాకా పోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే ఎక్స్ట్రీమ్ ఫైర్ టెస్ట్ చేయబోతున్నాము ఒకవేళ దీన్ని కాల్చినాం అనుకోండి మనం మంట పెట్టి ఆ మంటను చెక్క దాకా పోకుండా ఇది ఆపుతా లేదా అనేది టెస్ట్ చేద్దాం చలో లాస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే ఈ పైనాపిల్ తొక్కలన్నీ దీనికి ఉన్నాయి కదా దాని మీద మనం ఎక్స్ట్రీమ్ ఫైర్ టెస్ట్ అయితే వేయబోతున్నాం దానికోసం గ్యాస్ని యూజ్ చేస్తున్నాం ఫుల్ బర్న్ అవుతుంది ఇది దీని వెనక ఒక మనిషి ఉన్నట్లయితే ఇది ఆపుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తున్నాం మనిషిని డైరెక్ట్గా పెట్టలేం కాబట్టి దాని ప్లేస్లో ఈ సాఫ్ట్ మనం బెలూన్స్ అయితే పెడుతున్నాము సో చూద్దాం ఈ బెలూన్స్ వచ్చేసి ఎంత టైం తర్వాత పేలితే ఏం కదా అని చెప్పేసి వెనక పెట్టరా డబల్ టేప్ ఆన్ చేయలేదు గడికి పోయి కూర్చుండు నువ్వు ఎందుకున్నావు మరి దానంతనే ఉన్నావు నాకంటే 1 ఇంచు పెద్ద ఉండి పెద్ద చెప్తున్నావా వెనకనైతే గాయస్ 2 బెలూన్స్ పెట్టినాము ఇక్కడ నుంచి మేము దీన్ని కాలుతాము అలాంటి ఫోన్ టైమర్ చూపిద్దాం ఎంత టైం పడుతుందో చూద్దాం నా ఫోన్ అతలేదు ఇంకా మీద ఉందిరా 3 2 1 స్టార్ట్ దగ్గర గాయస్ 1 మినిట్ కంటిన్యూస్గా ఫైర్ నడిచింది సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా దాని పైన ఒక లేయర్ లాగా అయితే గాయస్ అది కాలిపోవడం జరిగింది కానీ బ్యాక్ సైడ్ మన చెక్క ఏదైతే ఉందో చెక్క దాకానైతే ఫైర్ పోకుండా అయితే పర్ఫెక్ట్గా ఆపగలిగింది మనం దీన్ని బుల్లెట్ ప్రూఫ్ లాగా కనుక చూసినట్లయితే బుల్లెట్ ప్రూఫ్ లాగా వర్క్ అయితే అయ్యేది అది మనకు తెలిసిపోయింది స్టార్టింగ్ ఎక్స్పెరిమెంట్స్లో బట్ ఫైర్ ప్రూఫ్ లాగా కనుక మనం చూసినట్లయితే లావా పోసినా సరే ఏం కాలేదు అదే మనం ఇంత స్పీడ్ మంట పెట్టినా సరే దాని పైన ఒక లేయర్ కాలిపోయింది కానీ ఏం కాలేదు ఒకవేళ మనం ముంగట అది ఉన్నట్లయితే దాని లేయర్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దాన్ని యూజ్ చేసి ఇప్పుడు వేరే సైడ్ కొడదాం మీరు తెలుస్తా ఆగండి బెలూన్ ఇంకా ఏం కాదు అట్నే ఉన్నాయి
రామ్ బంద్ చేయపోరా ఇది ఇక బాబాయ్ బంద్ చేయి. సో 5 నిమిషాలు గాయస్, 5 నిమిషాలు కాదు 4 నిమిషాలు కంటిన్యూస్గా మనం ఒకటే ప్లేస్లో ఫైర్ని కొడుతూనే ఉన్నాము. ఈవెన్ మీరు ఇక్కడ మూలను చూసినట్లయితే అది మొత్తం కూడా ఇగో రెడ్ కలర్లోకి ఈ విధంగా మారిపోయింది. అండ్ మూల గరం కావడం వల్ల కట్ట అంటుకుంది, కానీ ఇవి వచ్చేసి గాయస్ ఫైర్ని చెక్క దాకా పోవడంలో పర్ఫెక్ట్గా అయితే ఆపినాయి. బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే దీనికి ఏం కాలే, ఎట్లున్న చెక్క అట్నే ఉంది. ఇక లోపల మూల గరమైంది కదా, అది ఒక్కట రెడ్ కలర్లోకి మారింది, కర్రెగా అయినాయి ఆ గరమైన మూల. బెలూన్కి వచ్చేసి ఏం కాలే, అంటే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయితే అయినట్టే. మనం యూజ్ చేసిన ఈ పైనాపిల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఫైర్ని చెక్క దాకా పోకుండా ఆపినాయి. బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మతినాకి తింటాడు. నైస్ ప్రొటెక్షన్. ఇక ఏం కాలే, ఇది కూడా లేయర్. ఇది కూడా ఎట్లా ఎందుకు ఇట్లా అయింది అంటే ఈ గ్యాప్లు వచ్చే వరకల్లా ఈ రెండింటి మధ్యలోకి ఫైర్ ఆగి కాలిపోయింది, కానీ అవిటి కింద మీరు చూడొచ్చు ఇంకా కూడా ఏం కాలేదు. సో ఇంత మంచిగా అయితే గాయస్ ఈ పైనాపిల్ తొక్కలు వచ్చేసి ఆపడం జరిగింది. రకరకాలుగా ట్రై చేసినాం కదా, ఇది కేవలం ఫైర్ ప్రూఫ్ మాత్రమే. మన సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎట్లా చూపిస్తారు అంటే బుల్లెట్ వచ్చి దీనికి తాకినా ఏం కాదని చూపిస్తారు, బట్ మేము లైవ్లో మీ ముందే టెస్ట్ అయితే చేసినాము. వేరే ఏ ఆబ్జెక్ట్ వచ్చినా సరే దీన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. ఫైర్ రిలేటెడ్ ఏదైనా వస్తే అది లావా కావచ్చు, మేము లైవ్లో ఇంతకుముందు ఫైర్తో కొట్టినాం కదా, ఆ విధంగా వచ్చినట్లయితే ఇదైతే సక్సెస్ఫుల్గా పవర్ఫుల్. సో ఇది గాయ్స్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.